brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఓకే నరసింహ గారు మీకు కంగ్రాచులేట్ చేయొచ్చా ఎర్లీయా ఇంకా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడే పరిస్థితి అక్కడ అర్థమైంది. కానీ సెలబ్రేషన్కి ఇంకా కనీసం ఒక గంట సమయం వేచి చూడాలి. తప్పనిసరిగా పెద్ద మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం మరి పొద్దున్న నేను చెప్పినట్లుగానే 50 సీట్లకు పైగా సాధించే అవకాశం కనిపిస్తోంది. కానీ కొంత 10-10:30కి కానీ అన్ని స్థానాల నుంచి కనీసం ఒక పోలింగ్ స్టేషన్ కనీసం ఒక రౌండ్ కౌంటింగ్ పూర్తవ్వదు. అది అయినప్పుడు ఖచ్చితంగా మరి అంతిమ ఫలితాలనే దాదాపుగా దగ్గరగా చూస్తాం. కానీ ఖచ్చితంగా మీరు It's already third round running and difference కూడా 9% మనం చూస్తున్నాము. ఈవెన్ మధ్య తరగతి ఒక బ్రేకింగ్ మధ్య తరగతి మొత్తం కూడా బీజేపీ వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మ్యాప్ ను ఒకసారి చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఎంటైర్ ఢిల్లీలో కాషాయం కనిపిస్తోంది మనకి. ఎన్నికల్లో కమల వికాసం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బిగ్ బ్రేకింగ్ మధ్య తరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో స్పష్టమైన మెజారిటీ కావచ్చు మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాషాయం వైపు మధ్య తరగతి ప్రజలు షిఫ్ట్ అయ్యారు. ఇదే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పూరు ఎప్పుడు దన్నుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మధ్య తరగతి ఇప్పుడు కాషాయం వైపు షిఫ్ట్ అయినట్టుగా మ్యాప్ను బట్టి చూస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఒక 2-3 స్పాట్స్లో మాత్రమే మనకి ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తుంది. అదర్వైజ్ కంప్లీట్ కాషాయం మనకు కనిపిస్తుంది. మిగిలిన డేటా ఎలక్షన్ కమిషన్ డేటా కాబట్టి కొంచెం స్లోలీ అప్డేట్ అవుతుంది. ఇది మనం ఒకసారి ఢిల్లీ ఎలక్షన్స్ లో బంధు ప్రీతి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాం, చాలా పార్టీలు చెప్తూ ఉంటే ఒక కుటుంబానికి ఒకటే సీట్ అంటారు, మాక్సిమం అయితే 2 అంటారు. కానీ ఢిల్లీలో విచిత్రమైన పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి అయితే 3 కుటుంబాలకు సంబంధించిన అభ్యర్థులు అక్కడ రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 8 మంది కుటుంబాలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరినీ మించిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. 11 మంది కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోటీ చేస్తున్న పరిస్థితి కాదు. ఈ బంధు ప్రీతి అనేది ఇక్కడ అత్యధికంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బంధు ప్రీతి ఏమైనా ఆమ్ ఆద్మీకి ఏమైనా ఎఫెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా పుల్లారావు గారు? తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీ మారిపోయింది కదా. 2013-15 కొత్త వాళ్ళని తీసుకొచ్చి మనందరికి ఛాన్స్ ఉన్నదని ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తున్నానండి. అప్పుడున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏంటంటే పబ్లిక్ యాక్సెస్, సామాన్యులు ఎవరైనా కలిసేవారు, ఎవరైనా వెళ్ళేవారు. ఇప్పుడు మిగతా నాయకులు బీజేపీ కాంగ్రెస్ నాయకులు అంత యాక్సెసిబుల్ కాదు కదా, పెద్ద తరగతి నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పొలిటీషియన్స్. సో అది స్పాయిల్ చేసుకున్న చాలా వరకు ఆమ్ ఆద్మీ పార్టీ. టైట్ కంట్రోల్ పెట్టి కేజ్రీవాల్ ఎవరైనా పెరుగుతున్నదంటే పెరగనవ్వలేదు. ముఖ్యమైన మంత్రి గేలోట్ లాంటి వెళ్ళిపోయాడు బీజేపీకి, చాలా మంది వెళ్ళిపోయారు. ఆయన ప్రభుత్వం మారింది. అందువలన ఆమ్ ఆద్మీ పార్టీకి ఎసెన్స్ ఏమిటంటే ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయ్యాడు, ఒక కాంపౌండర్ ఎమ్మెల్యే అయ్యాడు, ఒక టీచర్ ఎమ్మెల్యే అయ్యాడు, ఆటో రిక్షా యూనియన్ ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళందరూ ఇప్పుడు మాయమైపోయారు. అందువల్ల క్వాలిటేటివ్ గా కేజ్రీవాల్ ఆయన పార్టీని ఆయనే యూనిక్ ఐడెంటిటీ స్పాయిల్ చేసుకున్నారు. కాబట్టి ఈ రిజల్ట్స్ మీకు స్వీప్ అలా వెళ్ళిపోతూ ఉంటారు. రైట్. ఓకే.